తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఇదిగో టవలు, లోపలికి వెళ్ళండి. కృష్ణాష్టమి రోజున ఆ కృష్ణుడు వస్తాడో లేదో తెలియదు కానీ మా బాబాయ్ గారి కోసం వీడు నానా హైరాణ పడిపోతున్నారే. ఏం సత్యాది గారెలు అడుగుతున్నావా? అసలు నీ చేత్తో చేసిన గారెలు కరకరలాడుతుంటాయి. ఆ స్పెషల్ టేస్ట్ ఇంకెక్కడ రాదనుకో. రాదు. చూడండి, అబ్బాయి వచ్చేదాకా వాటిల్లో ఎవ్వరు ముట్టుకోకూడదు. అవునవును, ముట్టుకునే కూడదు. ఏంటి అత్తం? ఏమండి, టైం ఎంత అయింది? 5 నిమిషాల ముందు ఎంత అని చెప్పాను? 6:15. అంటే ఇప్పుడు ఎంత అయింది? 5 నిమిషాలంటే 6:20. బండి బోర్డులో ఎంటర్ అయిపోయింది. అంటే బోర్డర్ నుంచి స్టేషన్ కి రావడానికి ఎంత టైం పడుతుంది? ఇప్పుడు ఏంటి అంకుల్? ఏం లేదురా, మన బండాడు ట్రైన్ కి వస్తున్నాడు. మావయ్య, ఈ ట్రైన్ స్టేషన్ కి కరెక్ట్ టైంకి వస్తాయంటారా? ఏమోనమ్మా, ఇవాళ మటుకు కరెక్ట్ టైంకి వస్తుందని నా నమ్మకం. ఏమండి, మన ఊరి బార్డర్ కి స్టేషన్ కి ఎంత దూరం ఉంటుంది? ఎంత దూరం ఉన్నా ఉన్న దూరం అదే. అది జరిగేది లేదు, పెరిగేది లేదు. నన్ను కాపీ ఆగనిస్తావా లేదా? అది కాదు మావయ్య, ఇప్పుడు స్టేషన్ నుంచి ఇంటికి రావడానికి ఎంత టైం పడుతుంది? 10 నిమిషాలు పట్టచ్చమ్మా, 20 నిమిషాలు పట్టచ్చు, అరగంట పట్టచ్చు, 2 గంటలు పట్టచ్చు. అదే ట్రాఫిక్ బట్టి ఉంటుంది. అంటే వాడు ఆటో రిక్షాలో వస్తాడో టాక్సీలో వస్తాడో మనకు తెలియదు కదా. ఏ దొరికితే దాంట్లోనే వస్తాడు, ఏ దొరకపోతే నడిచి వస్తాడు. నడిచి వస్తారు ఒకటి మావయ్య, చాలా లేట్ అయిపోతుంది, రాకాలం వచ్చేస్తుంది. మరైతే నేను ఏంటి తీసానా? వద్దు, అంటే మీరు ఇటు వెళ్ళారనుకోండి, వాడు ఇటు వస్తాడు. మీకోసం వాడు, వాడి కోసం మీరు, ఇదంతా ఎందుకు అనుకుంటా? అమ్మయ్యా. ఏమండి, టైం ఎంత అయింది? అమ్మా ఇదిగో వాచ్, మీరే చూసుకోండి. ఏమిటి మావయ్య? మీకు కోపం వస్తుంది. ఈ మధ్య మీ మామకి బీపీ ఎక్కువ అయిపోయింది. ఏమో, ఎప్పుడు అలాగే ఉంటారు. టైం ఎంత అయిందమ్మా? టైమా ఇటా 6:20 అయిందమ్మా. 47 సెకండ్లేనా? ఏమిటో టైమే జరగట్లేదు ఈ రోజు. పశువుల పెంపకం, పేడల వినియోగం ఎవరికి కావాలి? ఇవన్నీ చిన్న రిస్క్ చేస్తారు. అత్తాకోడళ్ళకి విజ్ఞప్తి, అస్సాం నుంచి బయలుదేరిన గౌహతి ఎక్స్ప్రెస్ 4వ నెంబర్ ప్లాట్ఫారం మీదకి వచ్చి చేరినది. మన వాడు లేచి నిలబడ్డాడు, చేతితో లగేజ్ పెట్టుకున్నాడు. అయిపోయి కూలీ దొరకలేదా? బోరంత రష్, ఎలా దిగాలని ఆలోచిస్తూ ఆగిపోయాడు. ఇంకా దిగలేదు ఏమిటి మావయ్య? త్వరగా దిగమని చెప్పండి. నా చేతుల్లో ఏముందమ్మా? ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. అస్సాం నుండి హైదరాబాద్ కు బయలుదేరిన గౌహతి ఎక్స్ప్రెస్ దారుణ ప్రమాదానికి గురైంది. కనీసం 300 మంది మరణించి ఉంటారని అంచనా. ప్రమాదానికి కారణాలు ఇంకా తెలిసి రాలేదు. నీలు, శోభనం అంటే అప్పుడేదో అయిపోయింది. మాకు ఒక్కగానొక్క ఆడపిల్ల. ఏ అచ్చటైనా ముచ్చటైనా దానికే జరుపుకోవాలిగా మేము. సరే, మీ ఇష్టం. ఈ ఊరేగా, మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవచ్చు. అత్తమ్మా, నేను వెళ్ళు, చెప్పండి. నాకు మాత్రం నిన్ను పంపించాలనుందా ఏంటి? బాగోదే. అత్తమ్మా, నేను వెళ్ళు, మీరు లేకుండా నాకు భయం. చెప్పేని తల్లి. ఏంటే మీ అత్తగారు చెవులు కొరికేస్తున్నావు? చెవి కొరకడం ఏం లేదు, నేను రాను. అదేంటి
నేనేదో సవత్తాలు లేనట్టు. అయ్యో అదేం మాటమ్మా, చిన్నపిల్లేదో తెలియకంది. వస్తుందిలేమ్మా, నేను పంపిస్తాగా. నేను వెళ్ళంటుంటే ఏంటి? నేనుంటే ఏమైనా బాధ మీకు? ఏమండి, పంపించని చెప్పండి. పెద్ద బడాయి తమాషా చూస్తూ నించున్నారు. నేనెలా చెప్పను? ఏ, నేను వెళ్తే కులాసాలు ఏమైనా ఉన్నాయా? ఎక్స్క్యూజ్ మీ, ప్రేమలు కాస్త డోస్ ఎక్కువై శృతి మించుతోంది. ఏమీ కాదులేండి. పాపం కడుపుతో ఉన్న పిల్లని ఏం బాధ పెడతారు? 5వ నెల వచ్చాక నేను నచ్చ పంపిస్తాను. బాగుందండి. ఎవరైనా చూస్తే దానికి మేము పరాయి వాళ్ళం అనుకుంటారు. మీ అత్తాకోడళ్ళలో ఎవరు అదృష్టవంతులో గాని నేను మాత్రం ఇంతవరకు ఇటువంటి అత్తాకోడళ్ళని ఎక్కడా చూడలేదు. సర్లేవు మొండి, మీ అత్తమ్మ గారు కొంగు పట్టుకుని తిరుగుదు గాని. నువ్వేం అనుకోకు బాబు. దానిదే ఉందండి. సరే ఇక మనం బయలుదేరదామా? వస్తామమ్మా. వస్తామండి. వస్తామండి. మంచిది బాబు. అమలు, నువ్వు వెళ్తాను అంటావేమోనని భలే భయపడ్డాను. నీ కోడలు బంగారం. ఆ బంగారంటే గుర్తుకొచ్చింది. ఏమండి, మీ డబ్బు ఎప్పుడు వస్తుంది? అబ్బా వెనకపోయి గోక్కున్నానే. పోకూడదు ఏంటండి, పెళ్ళయ్యాక దీనికి ఒక్క నగ కూడా చేయించలేదు. ఇదో పిచ్చిమాలకు నోరు తెరిచి అడగదు. మీ డబ్బంతా దీని నగలకే. సరే నీ ఇష్టం. మీకేం కావాలి? పద్మ కావాలి. బావా, ఈయన మీ బావా? అవునండి, నాకు పద్మ అంటే ఇష్టం. నేనంటే పద్మకి ఇష్టం లేదో తెలుసుకోవడానికి మధ్యలో మా ఇన్స్టాల్మెంట్ అంతా. పద్మా, నిజంగా మీ బావంటే నీకు ఇష్టమేనా? అమ్మ ఒప్పుకోదు. అమ్మని ఎదిరించి మీ ఇద్దరం పెళ్లి చేసుకోలేవు. అందుకే మీకు చెప్తున్నామండి, మీ అత్తమ్మ గారైనా మాకు అండగా నిలబడతారని. అవును, అత్తమ్మకు నువ్వెందుకు చెప్పలేదు? అమ్మని కాదని పెళ్లి చేసుకుంటే ఆవిడేమంటారోనని. మేనభావం చేసుకుంటానంటే తప్పే ఉంది. ఆ ఆండాళమ్మని ఎదిరించి చేయించాలంటే మా అత్తమ్మే కరెక్ట్. అమ్మో, ఆంటీతో చెప్పాలంటే నాకు భయం. ఏంటి, ఆవిడేమన్నా పులా సింహమా? అత్తమ్మకి ఎలా చెప్పి చేయిస్తానో నాకు వదిలిపెట్టు. మీ ఇద్దరు పెళ్లి అత్తమ్మ చేతుల మీదుగా నేను జరిపిస్తాను. నిజంగా మా పెళ్లి జరుగుతుందంటారా? నా కంఠంలో ప్రాణం ఉండగా నేను అన్న మాట నిలబెట్టుకుంటాను. మీ ఇద్దరి పెళ్లి నేను జరిపిస్తాను. చాలా తప్పండి, దండం పెట్టాల్సింది పెద్దాళ్ళకి, నాకు కాదు. రా. వెరీ గుడ్, మేడ్ ఫర్ ఈచ్ అదర్. వెరీ గుడ్ లేదు, గాడిద గుడ్డు లేదు నాన్న. అదేంట్రా బాబాయ్, ప్రమోషన్ అంటే మాట్లాడుకున్నావా? అది 1 year లో. చాలేరా, నీ తెలివితేటలతోనే ఉద్యోగం వస్తే ఇంతకు ముందంతా రాలేదే. అంటే లంచం ఇచ్చి తెచ్చుకున్నానా? కాదురా, అంత అమ్ముల అదృష్టం. ఇది ఇంట్లో కాలు పెట్టింది, నీకు ఉద్యోగం వచ్చింది. సరే చెప్తానండి. చాలా తమ్మా, తర్వాత చదువుకుంది కానీ ముందు తిను. అమ్మమ్మమ్మమ్మమ్మమ్మ, నీ కోడలు చాలా అదృష్టవంతురాలమ్మా. ఆ, ఈ ఇంట్లో అడుగు పెట్టిన వేళ విశేషం చాలా గొప్పది. ఏమిట్రా? ఇంకా చెప్పాలంటే దీని కడుపులో ఉన్న ఈ బుజ్జి బాబు వీడు అదృష్టవంతుడు. వీడు దీని కడుపులో పడ్డ వేళ విశేషం అబ్బబ్బబ్బబ్బ సూపర్. అసలు విషయం చెప్పండి. నాదే ఉంది, నేను దద్దపని. అన్నీ నా తెలివితేటలైతే వీడు కడుపులో పడక ముందు నాకెందుకు రాలేదు ప్రమోషన్? అంటే వీడి గొప్పే. మీకు మీకు ప్రమోషన్ వచ్చిందా? 1 year లో ఆ. మిమ్మల్ని. అమలు, ఏంటో ఎగరడం? డాక్టర్ నీకేం చెప్పింది? అదేంటమ్మా, ఆఫీసులో 300 మందిలో 1 year కూడా సీనియర్ లేని నాకు ప్రమోషన్ రావడం నీకు సంతోషంగా లేదా? ప్రమోషన్ తో పాటు ట్రాన్స్ఫర్ కూడా ఉంటుందిగా. అది రూల్ అండి సత్యవతి గారు. ఎక్కడికి సార్? అస్సాం. ఇప్పుడు ఆ ప్రమోషన్ తీసుకుని అంత దూరం పోకపోతే ఏంటి? ఏంటమ్మా? ప్రమోషన్ వద్దంటారేంట అత్తమ్మా? ఏమండి, మీరు తీసుకోవాలి. నాకు ఇష్టం లేదు. అదేంటి అలా అంటారు? అమలు, నువ్వు చిన్న పిల్లవి, నీకేం తెలీదు, నువ్వు ఊరుకో. సరే ఊరుకుంటాను, కానీ ప్రమోషన్ వద్దని మాత్రం అనకూడదు. వద్దనే అంటున్నాను. ఏ, ఎందుకు వద్దంటున్నారు? ఏంటి అన్నీ నీకు చెప్పాలా? నా కొడుకు ప్రమోషన్ నా ఇష్టం. మీ కొడుకు నా మొగుడు, నా మొగుడి ప్రమోషన్ నా ఇష్టం. అదేంటమ్మా ప్రమోషన్ వద్దటవి? ఏమిటేమిట్రా, 4 డబ్బులు ఎక్కువ ఇస్తారు అంతేగా. ఒక్కగానొక్క బిడ్డవి, నువ్వు అస్సాం వెళ్ళిపోతే ఈ వయసులో మేమేం కావాలి? మీరు మాతో వచ్చేయండి. ఏంటి, ఇల్లు వాకిలు అమ్ముకుని ఆ బోర్డు ఉద్యోగం కోసం అక్కడికి వెళ్ళాలా? ఉద్యోగం కోసం ఏం కాదు, మీ కొడుకు కోసం. నా కొడుకు కోసం నేను ఎక్కడికి వెళ్ళిన అవసరం లేదు. నేను ఎక్కడుంటే వాడు అక్కడే ఉంటాడు. అదేంటమ్మా? ఏమండి, నేను ఇప్పుడే చెప్తున్నాను, మీరు ప్రమోషన్ వద్దన్నారా? చూడండి, బాధ మీ అమ్మకే కాదు, అందరికీ ఉంటుంది. ఏ, మీ పెళ్ళాం బాధపడితే పర్లేదా? ఏయ్, ఏంటి నువ్వు కూడా? ప్రపంచంలో ఏ పెళ్ళామైనా తన మొగుడి హోదా పెరగాలని కోరుకుంటుంది, ఆశపడుతుంది, మొక్కుకుంటుంది. నేను కూడా అదే అన్నాను. తప్ప? తప్పని ఎవరన్నారు? చెప్పాలా? మీ అమ్మగారు అన్నదేంటి? నీలిమా, ప్రమోషన్ కావాలా వద్దా అని ఆలోచించడానికి ఇంకా 4 రోజులు టైం ఉంది. తొందరే ఉంది. 1 నెల రోజులు ఆలోచించడానికి ఏముందండి? ఇదిగో, కాస్త అమ్మకి నచ్చ చెప్పి.
ఆవిడికి నచ్చ చెప్పలేకపోతే, నేను చెప్తాను కదా. ఆవిడ ఒప్పుకోకపోతే, అరే నేను ఒప్పిస్తానంటున్నానా? ఒప్పుకోకపోతే వద్దంటారు అంతేగా? అది కాదు నీలిమా. మీ సరసాలు ఇప్పుడు కాదండి, ముందు విషయం చెప్పండి. కోపంలో ఎంత ముద్దుగా ఉన్నావో. నేనేం ముద్దుగా లేను, నాతో మాట్లాడకండి. ఈ విషయం మీ అమ్మగారి ఇష్టమో నా ఇష్టమో తెలియాలి అంతే. అమ్మా ఏంటమ్మా, నా మీద కోపమా? నేను నీ కన్న తల్లినా సవత్ తల్లినా? అదే మాటమ్మా. ప్రేమున్నమ్మ కొడుకు చెడు తలపెడుతుందా? అసలు దానికి బుద్ధి ఉందా? దానికి బుద్ధి ఉంటే ఇంత గోలెందుకు? వెధవ ప్రమోషన్ నీకంటే గొప్పది కాదమ్మా. మరింకే ఆ ప్రమోషన్ వద్దని ఆఫీసులో చెప్పేసి. నేను చెప్తున్నాగా, నా మాట విను. ఏమిటో ఆలోచిస్తున్నావు? రేపెళ్ళి ఆ ప్రమోషన్ వద్దని చెప్పే, ఓ తల్లి పొదిలిపోతుంది. అది కాదమ్మా, ఇంకా నెల రోజులు టైం ఉంది, తీరిక ఆలోచించుకోవచ్చు. నేను ఇప్పుడే చెప్తున్నాను, నెల రోజులైనా సరే, ఏడాదైనా సరే, నేను చెప్పేది ఇంతే, జరిగేదంతే. ఎక్కడికి అర్జెంటు? నేను ఇంకా మాట్లాడుతూనే ఉన్నాను. ఏట్లోకి సార్, ఇది పగలని ఈడు, రాత్రి నేను పందెం వేసుకున్నాం. మీరే చెప్పండి సార్. సరే, నేనే ఊరికి కొత్త, నన్ను అడిగితే నేనేం చెప్తారా? కొత్తట శిషా పాపం మేం కనుక్కొని నీకు కూడా చెబుదాం బ్రదర్. ఓకే. ఆ, చెప్పండి సార్. గుడ్ నైట్. దా బావా దా, ఎన్నాళ్ళకి నా దారికి వచ్చా. ఏయ్, 1 month 1 bed 2. చిచ్చి నేను తాగను. అరే, ముందొచ్చినప్పుడు నేను చిచ్చి నేను తాగనే. మందుకొచ్చి ముందు దాల్చలేదు బావా, కానీ హలో, ఇక్కడ అలవాటు వాళ్ళకే లేదు, మళ్ళీ కొత్త వాళ్ళకి ఎందుకు బాస్? ఎక్స్క్యూజ్ మీ. మంచి ప్రమోషన్ కొట్టేశావు, హ్యాపీగా ఇంటికి వెళ్ళా. ఇప్పుడు ఇలా వచ్చాయండి బావా. టైం 8 అయింది, వీడు ఇంకా రాలేదే. పద్మా, ఆయన ఇంకా రాలేదే, ఎక్కడికి వెళ్ళుంటారు? తంతే కళ్ళు ముంతలో పడ్డట్టు ఎంత లక్కీ ఫీల్ బావు నువ్వు. నా మాట విని ట్రాన్స్ఫర్ తీసుకుని వెళ్ళిపో. మీ అమ్మ ఇక్కడ, నీతో మీ ఆవిడ అక్కడ. ఇక్కడ నో చిక్కుస్ నో చింతాస్. నో చీకూసాడు సార్, బోల్డ్ ఉన్నాయి. నువ్వు వెళ్ళరా, నా మాట విను బావా. అమ్మ నుంచి విడిపోమంటావా? నా వల్ల కాదు. నా పిచ్చి పిచ్చి బావా, అత్త కోళ్ళ మధ్య పడి పచ్చలేపే మగాళ్లకు ఉద్యోగిచ్చే వరవే ఈ ట్రాన్స్ఫర్లు. విడిపోకుండా విడిపోవటానికి ది బెస్ట్ అన్నమాట. బావా, కృష్ణుడు అర్జునుడికి భగవద్గీత బోధించినట్టు నీకు నేను తాటి గీత లేదా కళ్ళు గీత గురించి బోధిస్తాను. తాగేసిన సుఖలోభవంతు. పైకి చూస్తే ఏముంటుంది బాబాయ్, మెడ తిప్పుడుతుంది అంతే. బాబాయ్, మనిషి అనే వాడికి మనసు ఉంటేనే తప్పు. నన్ను చూడు, నాకంటే మీ అమ్మకి వ్యవహార జ్ఞానం ఎక్కువ అని తెలుసుకున్నాను అంతే. ఆవిడేం చెప్తే అది ఒప్పేసుకుంటాను అంతే, నో రిస్క్. తల్లే పెళ్ళామా, తల్లి ఒళ్ళో పడుకోబెట్టుకుని ముద్ద పెడుతుంది, పెళ్ళాం పక్కన పడుకుని ముద్దు పెడుతుంది. ఏది కావాలంటే ఎవడి ఆన్సర్ వాడిది. కానీ దానికో ఆన్సర్ ఉండాలి బాబాయ్, అంతేగాని అర్ధరాత్రుల దాకా బయట తిరగడం మంచిది కాదు, జలుబు చేస్తుంది. తమాషాగా చెప్పడం కాదురా, సీరియసే. కానీ ఈ కాలంలో సీరియస్ గా చెప్తే ఎవరు వింటలేదురా బాబాయ్. ఏం డిసైడ్ చేసుకున్నావు? ఎప్పుడు పెడుతున్నావు అస్సాంకి? వెళ్ళడం లేదు సార్. వెళ్ళటం లేదా? ప్రమోషన్ కావాలి కానీ ట్రాన్స్ఫర్ వద్దంటే కుదరదు. అవ్వ కావాలి బువ్వ కావాలంటే ఎలాగయ్యా బాబు? అవ్వ కావాలా బువ్వ కావాలా? బువ్వ కావాలి అంతేనా? కాదు సార్,
నాకు అమ్మే కావాలి. ఏంటి? సార్, ఐఎమ్ డిక్లైనింగ్ దిస్ ప్రమోషన్. నాకు ప్రమోషన్ అక్కర్లేదు సార్. చంద్రశేఖర్, నీకేమైనా పిచ్చా? నువ్వు చాలా తెలివైన వాడు అనుకున్నానా ఎన్నాళ్ళు? కొన్ని విషయాలు ఆలోచించడానికి తెలివి కన్నా మనసు ముఖ్యం సార్. అంటే మనసుకు బుద్ధి ఉన్నదన్నమాట. లేకపోతే లేకపోయింది, నువ్వు నా కళ్ళ ముందు ఉంటావు, అది చాలు. ఇప్పుడు అదేముంటుందో ఏంటో దాన్ని కూడా చెప్పొస్తాను. ఒరేయ్, అది కోపంలో ఏమన్నంటే పట్టించుకోకు, ఏం మాట్లాడకు. అత్తమ్మా, నేను ఒక మాట చెప్పనా? అదేంటి బాబు, నువ్వు ఇంటి అల్లుడివి, చెప్పు. అమ్మకు బిడ్డ మీద ప్రేమ ఉంటుంది నిజం, కానీ బిడ్డని ముందుకెళ్ళనివ్వకుండా కన్నపేగు అడ్డుపడకూడదు అత్తమ్మా. చిన్నవాడిని, ఏమైనా తప్పుగానుంటే క్షమించండి. ఏమండి, అల్లుడు కూడా అటు అనిపోతున్నాడేమిటి? నాకు మాత్రం ఏం తెలుసు చెప్పు, నువ్వేం చేస్తే అది కరెక్ట్ అనుకోవడం తప్ప. ఏంటి పద్మ వీళ్ళంతా, నేనేది తప్పు చేసినట్టు? మీ దగ్గర మంచి చెడు నేర్చుకోవడానికి వచ్చాను. మీ పనిలో తప్పప్పులు నేను ఎలా చెప్పగలనంటే? కుంకుమ పువ్వు కలిపాను, మీరు మళ్ళీ కలపకండి. అసలు వీళ్ళందరినీ అడగడం నాది పొరపాటు. ఎవరేమనుకుంటే నాకేంటి, నా కోడలు నా మాట వింటుంది. వినను వినను చచ్చిన విన్ను. నీలు, ఏంటి మొండితనం? అవును, కట్టుకున్నవాడు పెద్ద హోదాలో ఉండాలనుకోవడం మొండితనం, ఉండండి అని చెప్పడం మొండితనం. నేను మొండిదాన్ని చాలా. అదే మొండితనంతో చెప్తున్నానండి. మీ అమ్మ మీద ఎంత ప్రేమైనా ఉండనివ్వండి, నేను వదలట్లేదు. కానీ అది చూపించుకోవడానికి ఇది కాదండి పద్ధతి. వద్దు అని నేను చెప్పిన తర్వాత మీ మంచి కూడా చెప్పిన మాటకి ఇంత విలువ లేకపోయాక ఇక నేనెందుకండి ఇంట్లో? నీలు, వదలండి. పాలు తాగమ్మా. నిన్న కూడా తాగలేదు, కుంకుమ పువ్వు వేసి తెచ్చాను. అక్కర్లేదు, ఎర్రగా బుర్రగా పుట్టి రేపు అడుక్కుంటుంటే ఎవరు ముద్ద కూడా పెట్టరు. ఆఫీసర్ కాని తండ్రికి అందమైన బిడ్డ ఎందుకులేండి? అమలా, జరిగింది సరిగిపోయింది. అంతగా ఏమైపోలేదు. ప్రమోషన్ కావాలని రేపు మళ్ళీ ఆఫీసులో చెప్పొచ్చు. నా మాట విను. నన్ను ముట్టుకోవద్దు. మీ అతి ప్రేమని భరించే శక్తి నాకు లేదు. చెప్పండి మీ అబ్బాయికి, ఆయన ప్రమోషన్ తీసుకుంటేనే నేను ఆయన భార్యని, ఈ ఇంటి కోడల్ని. లేకపోతే మీ మాట విని మంచి కోడల్ని తెచ్చుకోండి. నేను ఇంట్లో ఉండను. మీకు అమ్మ మాట కావాలా, పెళ్ళం తోడు కావాలా, మీరే తెలుసుకోండి. మీరేం చెప్పినా నేను మాత్రం మీదాన్నేనండి. నీలు, నా మాట విను. నీలు, ప్లీజ్. ఏమిటో దాన్ని బతిలాడేది? అంత ఆవిడ చెప్పినట్టు వినాలా? మెరుకుంటూ వెళ్ళిపోతుందా? వెళ్ళని ఎక్కడికి వెళ్తుంది? చెట్ట కుదిరితే 4 రోజులు మళ్ళీ ఇక్కడికే వస్తుంది. తొందరపడకమ్మా. నా కంఠంలో ప్రాణం ఉండగా నేను అన్న మాట నిలబెట్టుకుంటాను. మీ ఇద్దరు పెళ్లి జరిపిస్తాను. చిన్నపిల్ల పోనీలేని చూస్తుంటే నెత్తికెక్కుతోంది. ఇంటికి వెళ్తానని కొత్త బెదిరింపు ఒకటి. ఇదిగో, నువ్వు వెళ్ళిపోతే ఈ ఇంట్లో ఎవ్వరికేం లోటు రాదు. నువ్వు రాకముందు కూడా ఈ ఇంట్లో అందరం బ్రతికే ఉన్నావమ్మా. అవునులేండి, నేను వెళ్తే మీకేం లోటు? మీ మాట వినే మంచి కోడలు ఇంట్లోనే ఉందిగా. అందుకేగా నేను వెళ్తాననగానే అదే మంచిదన్నట్టు వెళ్ళు వెళ్ళు అని తరిమేస్తున్నారు. హాయిగా ఉండండి, హాయిగా చేసుకోండి. మీరు మీ మాట వినే కోడలు, నేనే మీ మధ్యలోకి రాను. విన్నారా? అది ఎంత మాటను వెళ్తోందో విన్నారా? నా మనసులో అటువంటి ఆలోచన ఉందా? మీకు తెలీదా? ఇదిగో, మొండితన నీకే కాదే, నువ్వు పుట్టక ముందు నుంచి నాకు కూడా ఉంది. నిజం చేసి చూపిస్తా. నువ్వు అన్నమాట నిజం చేసి చూపిస్తానే. దీని పెళ్లి చేసి చూపిస్తానండి, చేసి చూపిస్తాను. టామీ ఏంది వదినా? నీలిమా,
ఒక్కదాని వచ్చామే. వీడున్నాడుగా నా వెంట. చాలు. టామీ, అసలు నీకు బుద్ధుందా? చిన్న పిల్లలతో నా దగ్గరికి వచ్చావా? పద పద. బుజ్జి ముండలు చూడు ఎంత బాగున్నాయో. వీటిని వదిలేసి నువ్వు నా దగ్గరికి వచ్చావా? ఏ టామీ, ఇప్పుడు నువ్వు అమ్మవే, పిల్లలు వదిలి ఎక్కడికి రాకూడదు. ఇక్కడే ఉండు. చంపేస్తాను పిల్లలు వదిలి వచ్చావంటే. ఇక్కడే ఉండు. ఇక్కడి నుంచి కదిలావో నీ సంగతి చెప్తాను. వెరీ గుడ్. కుక్క పిల్లకి తల్లి ప్రేమ గురించి బాగా చెప్పావే. కుక్కకుండే పాటి ప్రేమ మీ అత్తకు ఉండకూడదు. ఆవిడ మాత్రం కొడుకు ట్రాన్స్ఫర్ అనగానే పంపించేయాలి. భలే ఉందే. నేను ఇక్కడికి నీతులు చెప్పించుకోవడానికి రాలేదు. మరి పుట్టింటికి పొరిటికి వచ్చాను. పాపం మా అత్తగారు శ్రీరామచంద్రుడు సీతమ్మ వారిని అడవికి పంపినంత ముచ్చటగా నన్ను పంపించారు.